ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఒకసారి మనందరం ఈ విధంగా ఒక కుటుంబంగా కలిసి ఉదయాన్నే దేవుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మొదటిగా దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం. ఎందుకంటే అనేక మందికి అవకాశం లేదు, దేవుని స్తుతించాలని ఉన్నా స్తుతించడానికి అవకాశం లేదు, ప్రార్థించాలనున్న అవకాశం లేదు, వాక్యం వినడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. అయితే దేవుడు మరలా మనకు అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎప్పుడు అవకాశం కోల్పోతాం మనకు తెలియదు. కాబట్టి దేవుడిస్తున్న అవకాశాన్ని ఎంత మాత్రం పోగొట్టుకోకండి. తప్పకుండా లేవగానే మొట్టమొదటి సమయాన్ని దేవునికి ఇవ్వండి, ప్రార్థన చేయండి, మరి వాక్యం చదవండి, దేవుని వాగ్దానం తీసుకోండి. వాగ్దాన ప్రకారంగా దినమంతా దేవుని స్తుతిస్తూ వాగ్దానాన్ని పట్టుకొని, తండ్రి వాగ్దానం ఇచ్చారు, నా జీవితంలో నెరవేర్చినందుకు వందనాలని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మీ దినమును ముగించండి. తప్పకుండా దేవుడు మీతో ఉంటాడు, ఆయన సన్నిధి మీతో ఉంటుంది. మనమైతే దేవుని వాగ్దానాన్ని విని కొంచెం సేపట్లో మర్చిపోతాం, కానీ వాగ్దానం చేసిన దేవుడు మాత్రం ఎప్పటికీ మర్చిపోడు. ఆయన ఏ మాట అయితే నీకు ఇచ్చారో, ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చారో తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి దేవుని మాటను గట్టిగా పట్టుకోండి, విశ్వసించండి, ప్రార్థనలో పోరాడండి. అదేవిధంగా మీకు ఏ ప్రార్థన అవసరతున్నా తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. దేవుడు నా హృదయంలో పెట్టిన భారమును బట్టి తప్పక మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా దేవునికి మీ జీవితాన్ని సబ్మిట్ చేసుకోండి, ఆయనకు లోబడండి. మీ కార్యములన్నీ కూడా ఆయన తీసుకొని ఆయన జరిగిస్తాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 56వ అధ్యాయము 3వ వచనము. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఆమేన్. అద్భుతకరమైన ధైర్యాన్ని అనుగ్రహించే మాట ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజమే, అనేక సందర్భాల్లో ప్రతిదినము ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయం కొరకు మనం భయపడుతూనే ఉంటాం. మనిషి మాత్రులంగా అనేక భయములు మన చుట్టూ ఆవరించి ఉంటాయి. అయితే మనం సాధారణంగా భయం కలిగినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, స్నేహితుల దగ్గరికి వెళ్తాం, సహాయం చేసే వారి దగ్గరికి వెళ్తాం. అయితే దావీదు మహారాజు మాత్రం తనకు భయం కలిగినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరిని ఆశ్రయించలేదు. తనకు భయము సంభవించే దినమున దేవునిని ఆశ్రయిస్తూ ఉన్నాడంట. మనకిది చిన్న విషయంలాగా అనిపిస్తుంది, కానీ నిజముగా ఆ భయము గుండా మనం వెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థనతో పాటు ఎవరినైనా ఆశ్రయిస్తూ ఉంటాం, ఎవరితోనైనా మన భయం చెప్పుకుంటూ ఉంటాం. అయితే దావీదు మాత్రం తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు భయం వచ్చినప్పుడు. ఎందుకంటే దావీదుకు తెలుసు, నా భయములన్నిటిలో ఉండి ఆయన నన్ను విడిపిస్తాడని. అంతగా ఆశ్రయించాడు ఆయనను. గొప్ప మహారాజుగా ఉండి తనకు భయం కలిగినప్పుడు తన చుట్టూ ఉన్న సైన్యాన్ని ఆశ్రయించలేదు, తన రాజ్యంలో ఉన్న మనుషులను ఆశ్రయించలేదు, తన రాజ్యంలో ఉన్న వైద్యులను ఆశ్రయించలేదు, తనకున్న బంగారాన్ని, వెండిని, వజ్రాలను ఆశ్రయించలేదు, తనకున్న ధనాన్ని ఆశ్రయించలేదు, తన స్నేహితులైన ఇతర రాజులను ఆశ్రయించలేదు. కానీ ఎప్పుడైతే తన హృదయంలో భయం కలిగిందో, అది ఎట్టి విధమైన భయమైనా కూడా పరుగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునిని ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర చెప్పుకుంటున్నాడు, అయ్యా నా పరిస్థితి ఎలా ఉందయ్యా, నా హృదయం ఈ విధంగా ఉంది, ఈ విషయంలో నేను భయపడుతున్నాను తండ్రి, ఇదిగోనైనా మీరు ఏం చేస్తారు, నా జీవితం నీ చేతులకు అప్పగించుకుంటున్నానని దేవునిని ఆశ్రయిస్తూ ఉన్నాడు ప్రతి సమయంలో. అందుకే దావీదును దేవుడు హెచ్చించాడు. దావీదుకు కలిగిన ప్రతి భయము నుండి ఆయన విడిపించాడు. దావీదును తరుముతున్న శత్రువుల చేతుల నుండి ఆయన విడిపించాడు. ఈ అధ్యాయం మొదటి నుండి మనం చదివితే దావీదు మాట్లాడుతున్నాడు, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు,
దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా వారు నా కొరకు పొంచి ఉన్నారు, నన్ను మృంగవలనని ఉన్నారు. ఆ విధంగా నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని చెప్తున్నాడు. చూడండి, కోట్ల ఆస్తి ఉన్న దావీదు మహారాజు ఆస్తిపై తన మనసు పెట్టలేదు. గుర్రములను ఆశ్రయించలేదు, రథములను ఆశ్రయించలేదు, తన సైనికులను ఆశ్రయించలేదు, తన సేవకులను ఆశ్రయించలేదు. కేవలము దేవునిని ఆశ్రయించాడు. నేనెన్ని కలిగి ఉన్నా ఇవేవి నా భయము నుండి నన్ను విడిపించలేవు, కానీ నా దేవుడు మాత్రమే నా ప్రతి భయము నుండి విడిపించగలడని దేవుని దగ్గరకు వచ్చాడు. ప్రతి సమయంలో కూడా దేవుని దగ్గర గొప్ప ఆదరణ పొందుకున్నాడు, గొప్ప కంఫర్ట్ పొందుకున్నాడు. నిజమే, మనిషి మాత్రలంగా భయం కలిగినప్పుడు హృదయం చెప్తుంది, పరిస్థితి అంతా అయిపోయింది, చేయి దాటిపోయింది, ఇక మొత్తం అయిపోయింది, ఇప్పుడేం చేస్తావు అని. అటువంటి సమయంలో ఆలోచించి దారులన్నీ వెతుక్కుంటూ వెళ్తాం, కానీ అనేకసార్లు ఎంత ప్రయత్నించినా ఏది కూడా జరగదు. అన్ని దారులు మూసుకొని పోతాయి. ఎప్పుడైతే మన సమస్య మనకు అసాధ్యం అనిపిస్తుందో, ఒత్తిడికి గురవుతామో, ఇక చెయ్యలేను అనే భయము కలుగుతుందో, ఆ భయము మన విశ్వాసాన్ని చంపేస్తుంది. ఇక ఇది అవ్వదు, కాంప్రమైజ్ అయిపో, ఇక ఎప్పటికీ కూడా నువ్వు చేయలేవు, నీ జీవితంలో జరగదు, ఇక ఆగిపో అని మన మనసు చెప్తూ ఉంటుంది. ఈరోజు మీలో ఎంతమంది ఇది ఇక అవ్వదు, ఈ పరిస్థితి ఇంక నేను ముందుకు వెళ్ళలేను, నా జీవితంలో ఇది జరగదని మీరు డిసైడ్ అయిపోయారో, నేనున్న పరిస్థితి ఇక మారదు అని మీలో ఎంతమంది అనుకుంటూ ఉన్నారో? హోప్స్ అన్నీ పోయినప్పుడు, చేయి దాటిపోయినప్పుడు దేవునిపై ఆధారపడి ఆయన దగ్గర నుండి ఒక అద్భుతాన్ని ఆశించండి. ఏమీ చెయ్యలేను అన్న ప్లేస్లో ఒక మిరాకిల్ ఆశించండి దేవుని దగ్గర నుండి. ఆయనను ఆశ్రయించిన నీ జీవితంలో పరిస్థితులన్నీ నీ చేయి దాటిపోతే అది దేవుని చేతిలో ఉందని అర్థం చేసుకో. నీకు జరగని ఆ పని ఆయన చేస్తే ఒక అద్భుతమే జరుగుతుంది. అది నీ జీవితంలో ఒక మిరాకిల్గా మిగిలిపోతుంది. నీవు చేస్తే అది జరగకపోవచ్చు, కానీ ఆయన చేతులు పెట్టినప్పుడు అది ఆయన చేస్తే అది ఒక మిరాకిల్గా మారిపోతుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, భయపడుతూ ఉన్నారా? మీ పరిస్థితులను బట్టి అనేక భయములు మీ చుట్టూ ఆవరించి ఉన్నాయా? ఏ భయము మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నా దేవుని ఆశ్రయించండి. దావీదును తన భయములన్నిటి నుండి విడిపించిన దేవుడు నీ భయములన్నిటి నుండి కూడా విడిపించబోతున్నాడు. దావీదు ఆశ్రయించినట్లుగా, తండ్రి నాకు భయము సంభవించిన ఈ దినమున నేను ఆశ్రయిస్తున్నానయ్యా, నీ దగ్గరికి నేను వస్తున్నానయ్యా, నా కొరకు పొంచి ఉన్నవారు దినమెల్లా నన్ను మృంగవల్లని ఉన్నారు, అయినప్పటికీ నీవు నన్ను విడిపించగలవని నాకు తెలుసు, ఆ ప్రతి భయము నుండి నన్ను తప్పించగలవని నాకు తెలుసయ్యా, అందుకే నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానని మీరే భయంలో ఉన్నా భయపడకుండా దేవుని ఆశ్రయించండి. దావీదును విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించబోతున్నాడు. నీకు కలిగిన ప్రతి భయము నుండి ఆయన తప్పించి గొప్ప ఆదరణతో, గొప్ప నెమ్మదితో, గొప్ప శాంతితో నిన్ను నింపి నీవు ధైర్యపరచబడ్డమే కాకుండా అనేక మందిని ధైర్యపరిచే వ్యక్తిగా దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. భయపడకుము, జడియకుము, వెరవకుము, దిగులు పడకుము. యాకోబు ఇది యెహోవా వాక్కు, యాకోబు ఇది యెహోవా వాక్కు, ఇశ్రాయేలు ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు. భయపడకుము, జడియకుము. సృజించి తిని, నిర్మించి తిని, చెర నుండి నిన్ను విముక్తి చేసితి. సృజించి తిని, నిర్మించి తిని, చెర నుండి నిన్ను విముక్తి చేసితి. చేసుకుంటినా సక భాగముగా, చేసుకుంటినా సక భాగముగా, రాసుకుంటినా సౌభాగ్యవతిగా. భయపడకుము, జడియకుము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. నీ కృప మా ఆయుష్కాలాన్ని మా దినములను పొడిగిస్తూ ఉంది. ఈ దినం వరకు మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు. అవునయ్యా,
మనుషులమైన మా జీవితాలు అనేక భయములు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, వృద్ధులైన, యవనస్తులైన, చిన్నపిల్లలైన అందరి జీవితాల్లో కూడా ఏదో ఒక భయముతో ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నారు. అందుకే మీరు తెలియజేశారయ్యా, మీకు భయము సంభవించిన దినమున నన్ను ఆశ్రయించండి, నేనున్నాను మీకు. ఎంత మాత్రం దిగులు పడకండి, భయపడకండి, నేనున్నాను కదా, నన్ను ఆశ్రయించండి అని మీరు సెలవిచ్చారు. దావీదు భక్తుడు తనకు భయము సంభవించిన దినమున ఏ విధంగా నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను ఆశ్రయించాడో, అదేవిధంగా ఈరోజు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా వారికి ఎటువంటి భయము కలిగినా, ఎవరికి చెప్పుకోలేని భయము వారి జీవితంలో ఉన్నా, ఇది ఎవరికి చెప్పుకోగలుగుతాను, ఈ పరిస్థితి నేను ఎవరికి వివరించగలుగుతాను, నేను చెయ్యలేనా పని అని హృదయంలో అనిపిస్తూ ఉన్నా, నీకు చెప్పుకుంటూ నీ దగ్గరకు వస్తే తప్పక మీరు ఆ భయం నుండి విడిపిస్తారయ్యా. ధైర్యముతో నింపబోతున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఎంతమంది మోకరించి ప్రార్థిస్తున్నారు, ఏ భయము వారిని వెంటాడుతూ ఉన్నా ప్రతి భయం నుండి విడుదల పొందుకొందరుగాక యేసు నామములో. ప్రాముఖ్యంగా తండ్రి, ఎంతోమంది సమస్యల్లో ఉండి, బాధలో ఉండి, ఇరుకులో ఉండి ప్రార్థన అవసరం కోరుతున్నారు. ప్రతి కామెంట్ను నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి కామెంట్ మీద, ప్రతి వ్యక్తి మీద యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాను. ప్రతి విషయంలో మీరు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ప్రతి జీవితాన్ని మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలయ్యా. ఆత్మీయంగా మీరు లేవనెత్తండి తండ్రి. మానసికంగా ఎంతమంది నలిగిపోతున్నారో లేవనెత్తండి తండ్రి. ధైర్యాన్ని దయచేయండి ఆయన. ఆర్థిక బంధకాల్లో ఉండి ఎంతమంది భయముతో నలిగిపోతున్నారు, రేపు ఎలా ఉంటుందో, ఇవన్నీ ఎలా కట్టగలను నేనని ఎంతమంది భయముతో ఉన్నారో, పరిశుద్ధాత్ముడా ప్రతి భయం నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. అనారోగ్యాలతో ఎంతోమంది నా జీవితం ఎలా ఉంటుందో, ఈ అనారోగ్యం ఎక్కడికి తేలుతుందో, ఈ అనారోగ్యం విషయంలో ఏమైపోతుందో, నేనేమవుతున్నా, నా కుటుంబం ఏమవుతుందో, నా బిడ్డలు ఏమవుతారో అని ఎంతమంది భయపడుతున్నారో పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని తాకండి. అద్భుతకరమైన స్వస్థత యేసునామములో కలుగునుగాక. అనేక మంది కోర్టు కేసెస్లు ఉండి భయపడుతున్నారు, ఈ కేసు నుండి నేను విడుదల పొందుకోగలనా లేదా అని పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని విడిపిస్తున్నారని నమ్ముతున్నాను. అదేవిధంగా ఎగ్జామ్స్ రాసి ఎలా ఉంటుందో అని భయపడుతున్న ప్రతి బిడ్డని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నా తండ్రి చిత్తం నా జీవితంలో జరుగుతూ నేను భయపడక్కర్లేదు, నా దేవునికి తెలిసి నన్ను ఏం చేయాలో, నన్ను ఏ ప్లేస్లో ఉంచాలో ఆయనకి తెలుసు అనే గొప్ప ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి పుట్టించి నీ చిత్తాన్ని వారి జీవితంలో జరిగించండి అయ్యా. వ్యాపార విషయంలో భయపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో నేను భయం నుండి విడిపించి అభివృద్ధి దయచేయండి. వ్యవసాయ విషయంలో భయపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో విడుదలిచ్చి అభివృద్ధి దయచేయండి నాయన. ఇక వివాహం కాదేమో, నా జీవితం ఏంటని ఎంతమంది దిగులుతో ఉన్నారో ఆశ్చర్యకరంగా వివాహాలు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. ఇక గర్భఫలం రాదు అని ఎంతమంది డిసైడ్ అయిపోయి భయపడుతూ ఏడుస్తూ ఉన్నారు. ఆశ్చర్యకరంగా ప్రతి బిడ్డను కూడా ముట్టి స్వస్థపరిచి అద్భుతం జరిగిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. గర్భంతో ఉండి డెలివరీ సమయం ఎలా ఉంటుందో, నాకు ఎటువంటి బిడ్డ పుడతాడో అని భయపడుతున్నా ప్రతి కుమార్తెని ఇప్పుడు నీ శక్తితో నింపండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేసి ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఇంతవరకు కాపాడనందుకు వందనాలయ్యా. ఈ సంవత్సరం అంతా కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండే రోజంతా ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి వారి చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేనిని గురించి మీరు భయపడుతున్నారో, నీ చేయి దాటిపోయిన నీ పరిస్థితిని దేవుని చేతిలో పెట్టు. అది మిరాకిల్గా మారిపోబోతుంది. వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.